అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాటలు వింటా ఉంటే ఒక ముని శాపం గుర్తుకొస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది. పొరపాటును కూడా ఆయన నోట్లో నుంచి నిజం రాదు. నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అన్న ముని శాపం ఆయనకు ఉంది అధ్యక్ష. కేస్ స్టడీలు చూపించి సీఎం గారు అధ్యక్ష సీఎం గారు ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష వీళ్ళ తండ్రి గారు కూడా అధ్యక్ష ఇదే మారుగా మాట్లాడాడు అధ్యక్ష. ఇదే అవసరం నేను చూశాను అధ్యక్ష. నేను ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మైక్ వచ్చిందని ఇష్ట ప్రకారం మాట్లాడొద్దండి, ఇది మంచిది కాదని చెప్పాను అధ్యక్ష. నా నీతి నిజాయితీ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా ఏలెత్తి చూపించేవాళ్ళు లేరు అధ్యక్ష. మీ తండ్రి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఒక దోషిగా సిబిఐ కోర్టులో జైల్లో నిలబడుకునే పరిస్థితికి వచ్చావు. నువ్వు కూడా మాట్లాడబెట్టి అడుగుతున్నా నేను. మీరు ఒకసారి ఈ డెమోక్రసీలో అధ్యక్ష బాధ కలుగుతుంది, వీళ్ళు కూడా నన్ను శాపనార్థాలు పెడతారు. ఏంటి అధ్యక్ష, నేను ప్రజాస్వామ్యం కాబట్టి వింటున్నా కానీ దౌర్భాగ్యం ప్రజాస్వామ్యానికి ఏంటంటే ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. అయినా పర్వాలేదు, నేను మీకు సమాధానం చెప్పడం లేదు. మీ తండ్రి గారు కూడా ఇదే మాట చెప్పారు, వ్యవసాయం దండగాని చెప్పాను, నేను చెప్పానన్నారు. మీ తండ్రికి సవాలు విసిరా నిరూపించమంటే పారిపోయాడు మీ తండ్రి. అదే మరిగా మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీతి నిజాయితీగా ఉన్న నా రాజకీయ జీవితం విలువలతో కూడిన రాజకీయ జీవితం. మీ మారిగా అసత్యాలు అబద్ధాలు లేకుంటే నీతి మాలిన రాజకీయాలు కాదు. నేను ఏ తప్పు చేయను, చెప్పిందే చేస్తాను. విశ్వసనీయత ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, విశ్వసనీయత ప్రకారం పోతాం. మీలాంటి వాళ్ళు కూడా నన్ను విమర్శించే నవ్వే పరిస్థితి వచ్చాడంటే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఇలాంటి వ్యక్తులు నవ్వే పరిస్థితికి వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ఎన్నికల్లో మీరంతా ఆలోచించేది చేయాలనుకున్నారు కానీ ప్రజలకు విజ్ఞత ఉంది, చైతన్యం ఉంది. అందుకనే మీకు ఆ స్థానం అప్పచెప్పారు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యం ఉంటే సబ్జెక్టు రమ్మని కోరాను. ఇప్పుడు నేను చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైనా తప్పు జరుగుంటే ఒక పేరు చూపేయండి, దానిపైన యాక్షన్ తీసుకుంటాను తప్ప ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నిజంగా ఇంత గొప్పగా కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడే వ్యక్తిని అయితే నేను ఎవరిని చూడలేదు అధ్యక్ష నా జీవితంలో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.